హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి సలాడ్ రెసిపీతో వచ్చానండి నేను. ఇది క్రీమీగా, టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ సలాడ్ మన స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అలానే టేస్ట్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ కూడా ఉంటాయి మనకి సలాడ్లో. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 150 గ్రాముల పెరుగు వేసుకుని హంకర్డ్ తయారు చేసుకుందాం. ఇది మీ దగ్గర గడ్డ పెరుగు ఉంటే, అదే గట్టిగా ఉండే పెరుగు ఉంటే డైరెక్ట్ యూస్ చేయండి, వాటర్ ఏం లేకుండా. ఒకవేళ లేదు అన్నప్పుడు ఇలా హంకర్డ్ తీసుకోండి. ఎందుకు హంకర్డ్ అంటే మనం కీరా స్లైసెస్ వేయంగానే ఏమవుతుందంటే కర్డ్ అంతా వాటరీగా అయిపోతుంది, మనకి సలాడ్ అంతా వాటరీ రన్నీగా అయిపోతుంది. సో మనం అందుకని చెప్పి ఇలా హంకర్డ్ యూస్ చేస్తాం. హంకర్డ్ మంచి టెక్స్చర్ యాడ్ చేస్తుందండి సలాడ్కి. చాలా క్రీమియర్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇలా ఒక చిన్న మూటలా తయారు చేసుకుని దీనిపైన కాస్తంత వెయిట్ పెట్టేసి ఒక 20 to 30 minutes పక్కన పెట్టేసేయాలండి. వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి. మీ దగ్గర గట్టి పెరుగు ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం వెజిటబుల్స్ చూద్దాం. నేను ఒక 2 కీరా, ఒక 5 చెర్రీ టొమాటోస్ తీసుకున్నాను. అలానే ఒక మిర్చి, ఒక హాఫ్ స్లైస్ లెమన్, అలానే కొత్తిమీర అండ్ ఆనియన్. ఇవేనండి వెజిటబుల్స్, ఇంకేం యూస్ చేయం. ఇప్పుడు మనం కీరా స్లైసెస్ని వీలైనంత సన్నగా తరుక్కోండి. మీ దగ్గర గ్రేటర్ ఉంటే ఒకవేళ గ్రేటర్తో దాంట్లో అయినా గ్రేట్ చేసేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మనం వెజిటబుల్స్ అన్నిటిని కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. చాలా థిన్ స్లైసెస్ కట్ చేసుకోండి. ఒకవేళ గ్రేటర్ ఉంటే గ్రేటర్ యూస్ చేసుకోండి. ఇలా నేను టొమాటోస్ అయితే 2 స్లైసెస్ కింద కట్ చేసుకున్నానండి. అంటే ఇవి చెర్రీ టొమాటోస్ కదా. మీరు ఒకవేళ రెగ్యులర్ టొమాటోస్ యూస్ చేస్తే 1 కానీ హాఫ్ కానీ యూస్ చేయండి. టొమాటో ఎక్కువ యూస్ చేయకండి. ఇలా హాఫ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వీలైనంత సన్నగా తరుక్కోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో హంకర్డ్ వేసాను నేను. హంకర్డ్ వేసిన తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్, జీరా పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా, ఉప్పు అండ్ మిరియాల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను, ఎక్కువగా వేసుకోలేదు. ఎందుకంటే నేను 2 కీరాసే తీసుకున్నా కదా, అందుకు. ఇలా వేసుకుని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా గార్లిక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే గార్లిక్ని కూడా ఒక చిన్న వెల్లుల్లిపాయని తురుముకుని వేసుకోవాలండి. అది కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇప్పుడైతే స్కిప్ చేశాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి గార్లిక్ని కూడా. వెల్లుల్లి రేఖ కూడా మంచి టేస్ట్ అండ్ స్మెల్ ఇస్తుంది, ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కీరా, టొమాటో అన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం హంకర్డ్ యూస్ చేయడం వల్ల ఆ కర్డ్ డ్రెస్సింగ్ మొత్తం ఈ వెజిటబుల్స్కి పట్టి ఉంటుంది. అదే మనం డైరెక్ట్ పెరుగు యూస్ చేస్తే వాటర్ ఫామ్ అయిపోయి పల్చగా అయిపోతుంది సలాడ్ మొత్తం. సో అందుకని హంకర్డ్ ప్రిఫర్ చేయండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మన సలాడ్ రెడీ అయిపోయింది. ఈ రోస్టెడ్ పంప్కిన్ సీడ్స్ మాత్రం మీరు తినే ముందు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పంప్కిన్ సీడ్స్ రోస్ట్ చేసుకునే ఎందుకు అంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో మన స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.